అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. ఇవాల్టి షార్ట్ వీడియో ఏమిటంటే, అమ్మవారి స్వరూపాల్లో చూడగానే అమ్మ అనే భావన తెచ్చేది అన్నపూర్ణ స్వరూపం. అన్నపూర్ణ అమ్మవారి ముఖం పున్నమి చంద్రుడిలా ఉండి, ఒక చేతిలో ఆహారపు పాత్ర, ఇంకొక చేతిలో గరిటతోనూ పిల్లలకి ఎప్పుడు ఆకలి వేస్తుందా, అన్నం పెడదామా అని సిద్ధంగా ఉండే రూపమే అన్నపూర్ణ స్వరూపం. అన్నపూర్ణమ్మ అమ్మలా అన్నము పెడుతుంది, అమ్మవారిలా జ్ఞానాన్ని పెడుతుంది. దేవీ భాగవతంలో ఒక కథ ఉంది. బృహద్రథుడు అనే రాజు ఉండేవాడు. ధర్మబద్ధంగా పాలన చేసేవాడు. ఆయనకు జన్మాంతర జ్ఞానం ఉండేది. అంటే ఎవరినైనా చూస్తే పూర్వజన్మలు ఏమిటో చెప్పేసేవాడు. ఆ శక్తికి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయేవారు. ఒకసారి మహర్షులకు ఈ విషయం తెలిసి ఆయన దగ్గరకు వచ్చి, రాజా, నువ్వు సత్యవాదివి, జితేంద్రుడివి, నువ్వు జన్మాంతర జ్ఞానం ఎలా అబ్బింది? పూర్వజన్మలో ఏ సాధన చేశావు అని అడిగారు. అప్పుడు ఆ రాజు నవ్వి, పూర్వజన్మలో ఏ సాధన చేయలేదు, సాధన చేసే ఉపాధి కూడా కాదు. పూర్వజన్మలో నేను ఒక చక్రవాక పక్షిని, చాలా అల్పజీవిని. ఒకసారి ఆకలితో తిరుగుతూ కాశీ అన్నపూర్ణమ్మ ఆలయం దగ్గరికి వచ్చాను. ఆహారం కోసం వెతుకుతూ తెలియకుండానే ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశా. అక్కడ కింద పడి ఉన్న ప్రసాదం మెతుకులు తిని తర్వాత మరణించాను. సరాసరి స్వర్గం చేరుకుని 2 కల్పాల పాటు దివ్య భోగాలను అనుభవించి ఇప్పుడు భూమిపై క్షత్రియ వంశంలో జన్మించి రాజపాలన చేస్తున్నాను. అంతా ఆ తల్లి దయ. తల్లి ఆలయానికి ప్రదక్షిణ చేసిన మహిమ, తల్లి ప్రసాదాన్ని తిన్న మహిమ, భోగభాగ్యాలతో పాటు జన్మాంతర జ్ఞానాన్ని కూడా తల్లే ఇచ్చింది అని చెప్పారు మహారాజు. ఇది అన్నపూర్ణాదేవి మహిమంటే. అన్నపూర్ణ స్వరూపంలో అమ్మవారిని చూసి నమస్కరించుకుంటున్నాం. ఆదరంగా అన్నం పెట్టే ఏ స్త్రీమూర్తైనా సరే అన్నపూర్ణ రూపమే. అన్నాన్ని ఎప్పుడూ వ్యర్థం చేయకూడదు. ఆ పట్టెడు అన్నం దొరకక పస్తులతో పడుకునే జీవులు ఎన్నో ఉన్నాయి. అన్నపూర్ణమ్మ ఆగ్రహిస్తే ఆ పట్టెడు అన్నం కూడా దొరకదు. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. దేవీ నవరాత్రుల్లో 3వ రోజు అన్నపూర్ణ అమ్మవారి అవతారం పూజా విధానం వీడియో అయితే మన ఛానల్ పేరు కింద వీడియో లింక్ ఇస్తున్నాను. క్లిక్ చేసి చూడగలరు. ఇవాల్టి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.